పాలకూర పూరి టేస్టీ అండ్ హెల్దీ ఫుడ్. పాలకూర ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని పాలకూరను శుభ్రంగా కడిగేయాలి. కడిగిన పాలకూరను తీసి ఒక మిక్సీ బౌల్లోకి తీసుకొని అందులో పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన పాలకూర పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. గోధుమ పిండి, ధనియా పౌడర్, గరం మసాలా, నువ్వులు, తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. నీళ్ళు కొంచెం నీళ్లు తీసుకుంటూ సరిపోయేంత తీసుకొని పూరి పిండి తయారు చేసుకోవాలి. ఈ తయారు చేసిన పూరి పిండిలో ఒక స్పూన్ నూనె వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ కలిపిన పూరి పిండిని ఒక 5 నిమిషాలు నాననివ్వాలి. కళాయి పెట్టుకొని నూనె పోసుకోవాలి. నానిన పిండిని తీసుకొని చిన్న ఉండల్లాగా ముద్దలుగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనం పూరీలను తయారు చేసుకుందాం. ఒక పిండి ముద్దను తీసుకొని రౌండ్గా పూరీని తయారు చేసుకోవాలి. వేడైన నూనెలో మనం తయారు చేసిన పూరీ పిండిని నూనెలో కాల్చుకోవాలి. పూరీని 2 వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. పాలకూర పూరి. పాలకూర తినలేని పిల్లలకి ఇలా పాలకూరతో పూరి తయారు చేసి పెట్టండి.